స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రష్యాకు తలబొప్పి. సిరియాలోని రాజధాని డమాస్కస్ తరువాత రెండో పెద్ద నగరమైన అలెప్పీ తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోయింది. వాణిజ్యపరంగా కీలకమైన అలెప్పో నగరం 3 రోజులలోనే ప్రభుత్వ తిరుగుబాటుదారుల వశమయ్యింది. టర్కీ సైన్యం సిరియా తిరుగుబాటుదారులకు అండగా నిలబడి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. బ్రిక్స్ లో చేరడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తిని భారత్ వీటో చేస్తే అది పుతిన్ సమర్థించాడు అనే కసితో రష్యాకు తన అవసరం ఎంతుందో చెప్పడానికే ఈ పని చేశాడు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఎదురుదాడి చేయమని ఆదేశాలు ఇచ్చినా సిరియా సైన్యం రెబెల్స్ దాటికి తలవంచి అలెప్పోను రెబెల్స్ చేతిలోకి పెట్టింది. అలెప్పో నగరంలోని సిటీ సెంటర్లో రెబెల్స్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ 3 రోజుల క్రితం మాస్కో వెళ్లి అక్కడే ఉన్నాడు. పుతిన్ కజకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. పుతిన్ తమ మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ తో కలిసి నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసే దిశగా సుడిగాలి పర్యటన చేస్తున్న తరుణంలో సిరియా అధ్యక్షుడు మాస్కో వచ్చి పుతిన్ కోసం వేచి చూడటం అనుమానాలకు తావిస్తున్నది. పుతిన్ స్వయానా మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ మద్దతు కోసం తిరుగుతుంటే తనకి సహాయం చేయమని అడగటానికి బషర్ అల్ అసద్ రావటంపై రష్యా మిలిటరీ బలహీనపడిందని చెప్పుకోవచ్చు. 2015లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వ సైన్యం రెబెల్స్ కి 3 రోజుల్లో లొంగిపోవటం ఇదే మొదటిసారి. సిరియా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోనున్నది అనటానికి తిరుగులేని సాక్ష్యాలు కనబడుతున్నాయి. అలెప్పో నగరానికి ఉత్తరాన ఉన్న తల్ రిఫాట్ ఎయిర్ బేస్ రష్యన్ల అధీనంలో ఉన్నది గత 5 ఏళ్లుగా. దానిని ఖాళీ చేసి వెళ్లిపోయారు రష్యన్లు. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్స్ గత 2 రోజులుగా సిరియాలో జరుగుతున్న తిరుగుబాటు గురించి తీవ్రంగా చర్చిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యూహాత్మకంగా సిరియా వార్తలకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. రెబెల్స్ అలెప్పో నగరానికి వచ్చే దారిలో రష్యన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ రెబెల్స్ కంటపడటం, వాళ్ళని చంపి డ్రోన్స్ తో పాటు రిమోట్ కంట్రోల్ సెంటర్ స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి ప్రతిఘటన లేకుండా. డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ లో దగ్గరలోనే రష్యన్ ఆయుధ డిపోలు ఉన్నాయి, కానీ అక్కడ నామమాత్రంగా రష్యన్ సైనికులు కాపలాగా ఉన్నారు. కానీ రెబెల్స్ ని ఎదుర్కోలేక ఆయుధ డిపోలని రెబెల్స్ కి అప్పజెప్పారు. ఇక రష్యన్ ఉన్న ఒకే ఒక్క నేవీ బేస్ అయిన టార్టస్ పోర్టు వైపు రెబెల్స్ వెళుతున్నారు. వాళ్ళ లక్ష్యం రష్యా అధీనంలో ఉన్న టార్టస్ పోర్ట్ ని స్వాధీనం చేసుకోవడమే. వేడి జలాల పోర్టు అంటే రష్యాకి ఉన్న అన్ని నేవీ బేస్లు నిత్యం మంచుతో కప్పబడి నీటితో ఉన్నవే. సిరియాలో ఉన్న టార్టస్ నేవీ బేస్ మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది, కానీ సముద్ర జలాలు గోరువెచ్చగా ఉంటాయి. రష్యన్ నేవీ తమ యుద్ధ నౌకలని రిపేర్ మరియు నిర్వహణ, సిరియాలో ఉన్న తమ ఆర్మీకి కావలసిన సప్లైస్ ఈ పోర్టు ద్వారా చేస్తూ వస్తున్నది గత 7 ఏళ్లుగా. టార్టస్ నావీ బేస్ కనుక రెబెల్స్ చేతిలోకి వెళితే అది పరోక్షంగా అమెరికా అధీనంలోకి వెళ్ళినట్లే. ఇదే జరిగితే సిరియా రెబెల్స్ అంటే టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే సముద్రం ద్వారా సప్లైస్ ఆగిపోతే రవాణా విమానాల ద్వారా సప్లైస్ చేయాల్సి ఉంటుంది. కానీ టర్కీ మీదుగా వెళితే దగ్గర, కానీ ఎర్దోగాన్ ఒప్పుకోడు. 2022లో ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత పుతిన్ సిరియాలో ఉన్న హెవీ మిషన్స్ తో పాటు అనుభవం ఉన్న తన సైనిక జనరల్స్ ను ఉక్రెయిన్ కి పంపించాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న రష్యన్ సైనికులు జనరల్స్ పెద్దగా అనుభవం లేని వాళ్లే. 2015లో ఇదే అలెప్పో నగరానికి రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు, కానీ రష్యన్, సిరియన్ సైన్యం కలిసి పోరాడి అలెప్పో నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు అదే అలెప్పోను 3 రోజుల్లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు రెబెల్స్. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ పూర్తి స్థాయిలో తన మిలిటరీని సిరియా పంపించే అవకాశం లేదు. పుతిన్ 20,000 మంది ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించాడు. ఎవరు ఎన్ని యుద్ధ వ్యూహాలు రచించినా అవి మహాభారత యుద్ధం నుండి తీసుకోవాల్సిందే. 3 రోజుల కిందట ఇజ్రాయెల్ హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఇంతలో కాల్పుల విరమణ దేనికోసం? థియేటర్ మార్పు కోసం. హమాస్, హెజ్బొల్లాలని ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్ ని కాపాడుకోవాలి అంటే రష్యా దృష్టి మరల్చాలి. సిరియాలో పెద్దగా రష్యా దళాలు లేవు కాబట్టి, సిరియా ఎప్పటి నుండో టార్గెట్ లో ఉంది కాబట్టి ముందు సిరియాని వశపరుచుకుంటే పుతిన్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆహారం, మందులు ఇరాన్, రష్యాలు ముందు సిరియాకి పంపిస్తే సిరియా నుండి లెబనాన్ లోకి సప్లై అవుతున్నాయి. సిరియా కనుక రెబెల్స్ చేతిలోకి వెళ్తే మిడిల్ ఈస్ట్ లో రష్యాకి ఉన్న పట్టు పోతుంది. జస్ట్ మధ్యధరా సముద్రంతో లింక్ పోతుంది. రష్యాని ఉక్రెయిన్ తో బిజీగా ఉండేట్లు చేసి సిరియా మీద దాడి మొదలు పెట్టారు. అక్కడ అభిమన్యుడు లేడు, దుర్యోధన, కర్ణులు లేరు, కానీ పద్మవ్యూహం పన్నారు. వాస్తవానికి రష్యా, ఇరాన్ల సపోర్టు లేకపోయి ఉంటే 2016లోనే సిరియా సున్నీ రెబెల్స్ చేతిలోకి వెళ్లిపోయి ఉండేది. పేరుకే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, కానీ సిరియాని గత 10 ఏళ్లుగా నడిపిస్తున్నది హెజ్బొల్లా.
రష్యన్ సైనికులు మాత్రమే. సిరియా దేశం మొత్తం బషర్ అల్ అసద్ చేతిలో లేదు. రాజధాని డమాస్కస్ చుట్టుపక్కల ప్రాంతం అంటే లెబనాన్తో ఆనుకుని ఉన్న ప్రాంతం మాత్రమే అసద్ పాలనలో ఉంది. కొంత ప్రాంతం రెబెల్స్ చేతిలో, మరికొంత ప్రాంతం ఐఎస్ఐఎస్ పాలనలో ఉన్నాయి. ఐఎస్ఐఎస్ అనేది సిఐఏ కంట్రోల్లో ఉంటున్నది అన్నది బహిరంగ రహస్యమే.